ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 4వ వచనం నుంచి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. యెహోవా యందు భయం భక్తి, ఆయన యొక్క నీతి సూర్యుడైన యేసయ్య వైపు చూస్తూ జీవించే వాడు ఎలాగ ఉంటాడంట, ఎలా ఆశీర్వదింపబడతాడంట చూడండి. ప్రియమైన సహోదరులారా, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆయన ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడంట? సియోన్లో నుంచి ఆశీర్వదిస్తాడంట. 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. ఫలించు ద్రాక్షవల్లి అంటే ఎలా ఉంటుంది? ద్రాక్షవల్లి ఎప్పుడు ఫలిస్తూ ఉంటుంది, చిగుర్లు వస్తాయి, ఎప్పుడు కాయ ఉంటుంది, ఫలించే అనుభవం కలిగి ఉంటుంది, ఫలించే పరిస్థితి. మరి నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్లే నుండును. ఎలా ఉంటుందంటే ఆరోగ్యపరంగా తను కుటుంబ సభ్యుల నిమిత్తం చేసే పలు విషయమైన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందంట. అలసట, నీరసం, ఆడవారు ఎంతో పనిచేస్తూ ఉంటారు. మరి అన్నిటిలో దేవుని కృపను పొందుకొని ఆరోగ్యంగా చిగురించే దశలో ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది అన్ని విషయాల్లో. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. నీ భోజనపు బల చుట్టూ ఏదైనా ఆదివారమే కావచ్చు, లేకపోతే ఖాళీ సమయాల్లో ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి? వారు భార్య బిడ్డలు కలిసి భోజనం చేయాలని కోరుకుంటారు. చాలామంది ఆ పరిస్థితి వారికి ఉండదు. ఆ అనుభవం వారికి, అందులో ఉన్న సంతోషం, సమాధానం వారికి తెలియదు. ఒక్కరే భోజనం చేస్తారు, మరలా వెళ్ళిపోతారు వారి పనుల నిమిత్తం. అలా కాకుండా దేవుని యొక్క ప్రేమ కలిగి ఆశీర్వదింపబడిన వారు ఎలా కోరుకుంటారంటే, తన పిల్లలు కూడా తనతో పాటు కూర్చుని భోజనం చేయాలని ఆశపడుతూ ఉంటారు. మరి ఖాళీ దొరికినప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం కూర్చొని భోజనం చేస్తుంది. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. వారు ఎలా ఉంటారంటే ఒలీవ మొక్కల వలె అన్ని విషయాల్లో వృద్ధి చెందుతూ ఆత్మీయంగా, శారీరకంగా కూడా చాలా ఉన్నత స్థితిలో. ఒలీవ మొక్క ఎలా ఉంటుంది? చాలా సౌందర్యంగా ఉంటుంది, చాలా సొగసుగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. మరి మన పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృపను పొందుకొని అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఆయన యొక్క రెక్కల చాటున ఆశ్రయం పొందుతూ దేవుని యొక్క దయలో వారు పెరిగేవారుగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరూ జీవితం ఈ రీతిగా ఉంటుంది. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నన్నికైన వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, సియోను నుండి నువ్వు ఆశీర్వదించే దేవుడు ఉన్నావు ప్రభా. నీ యొక్క కృప, కనికరము, దయ నీ బిడ్డలైన వారికి విస్తారంగా తండ్రి సమృద్ధిగా విస్తరింపజేస్తూ నీ దయలో వారిని పెంచి పోషిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. భార్య బిడ్డలు తండ్రి ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని కలిగి జీవించేవారుగా, ఆత్మీయంగా, శారీరకంగా కూడా ప్రభా నీ బిడ్డలైన వారిని ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు ఉన్నావు ప్రభా. తండ్రి నాయన, నీ యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదింపబడును అన్నావు తండ్రి. తండ్రి, భార్య బిడ్డల కోసం ప్రార్థన చేసే అనుభవాన్ని వాక్యం మీదున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా. అదే రీతిగా భర్త కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేసే అనుభవాన్ని అనుగ్రహించండి అయ్యా. వాక్యం మీదున్న సహోదరులందరికీ ఆశీర్వదించి దీవించండి ప్రభా. వారి భార్య బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. వారి పనుల్లో తోడుగుండండి, వారి రాకపోకల్లో తోడుగుండండి. కృపగల దేవా, వారి బిడ్డలు, వారు తండ్రి, వారి కుటుంబం అంతా ఆహ్లాదకరంగా నీలో సంతోషంగా జీవించే కృపను అనుగ్రహించమని నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని. ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.